పుష్ప ట్రైలర్ రిలీజ్ అయింది అండ్ ఆ ట్రైలర్ అయితే అదిరింది. ట్రైలర్ తోటే సోషల్ మీడియాలో ఒక వైల్డ్ ఫైర్ ని క్రియేట్ చేశారు. బన్నీ సుకుమార్ సంభవం లోడింగ్ అంతే. పార్ట్ 1 స్టోరీ ఎక్కడ ఎండ్ అయిందో పార్ట్ 2 కూడా అక్కడి నుండే స్టార్ట్ అవుతుంది అని చెప్పేశారు. సినిమాకి హైప్ ఉంది కదా అని చెప్పి ఎక్కువ ఎలివేషన్స్ హై మూమెంట్స్ తో కాకుండా సుకుమార్ గారు మెయిన్ స్టోరీ మీద కూడా ఫోకస్ చేశారు. పార్ట్ 1 ఎండింగ్ కి లీడర్ గా మారిన పుష్ప ఒక్కడే సిండికేట్ ని బిజినెస్ ని సింగిల్ హ్యాండ్ తో ఎలా రూల్ చేశాడు అండ్ ఇంక ఈసారి పుష్పకి పర్సనల్ గా కావాల్సిన తన ఐడెంటిటీని అండ్ తను పెళ్లి చేసుకున్న తర్వాత శ్రీవల్లితో ఉండే మ్యారీడ్ లైఫ్ ని చాలా ఎమోషనల్ గా డీప్ లెవెల్లో చూపించబోతున్నారు అని అర్థమయ్యింది. ట్రైలర్ లో కంప్లీట్ గా ఏది రివీల్ చేయలేదు. ఒక హింట్ లాగా క్వశ్చన్ మార్క్ ని క్రియేట్ చేశారు. లోకల్ స్టేట్ లెవెల్లో ఉన్న పుష్ప ఇంటర్నేషనల్ లెవెల్ కి ఎలా వెళ్ళాడు? పుష్ప ఒక డీల్ కోసం జపాన్ కంట్రీకి వెళ్ళినప్పుడు ఇక్కడ జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్ ని ఎలా రన్ చేసి కంటిన్యూ చేశాడు? శ్రీవల్లి కేశవ రెస్పాన్సిబిలిటీని తీసుకున్నారా? మరి ఎవరు తీసుకున్నారు? వీళ్ళందరూ చాలా పగతో ఉన్న బన్వర్ సింగ్ ని ఎలా ఫేస్ చేశారు? డీలింగ్ లో మనకి చూపించినట్టు పుష్ప దగ్గర ఉన్న కరెన్సీ నోట్ ని వేరే వాళ్ళు తీసుకోవడం కోసమే పోర్ట్ లో ఫైట్ జరుగుతుంది అండ్ పుష్పని కట్టేసినప్పుడు ఆ నోట్ కింద పడి మిస్ అవ్వడం మనం చూడొచ్చు. అసలు ఎర్రచందనం మీద కాల్చింది ఎవరిని అండ్ అంతమంది ఎందుకు వచ్చారు? అది శ్రీవల్లి ఏనా? మీరు ఎవరు అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి. ఇంక ఇలాంటి హింట్స్ చాలానే ట్రైలర్ లో మనకి ఇచ్చారు. గంగమ్మ తల్లి జాతర సీక్వెన్స్, పోర్ట్ ఫైట్, బన్వర్ తో ఫేస్ ఆఫ్, ఇలాంటి సీన్స్ థియేటర్ లో పక్కా పూనకాలని తెప్పిస్తుంది. పార్ట్ 1 తర్వాత పార్ట్ 2 ని దింపడానికి ఆల్మోస్ట్ 3 years టైం ని తీసుకున్నారు అండ్ మేకింగ్ లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఈసారి పార్ట్ 2 ని గ్రాండ్ స్కేల్ లో గ్రాండ్ విజువల్స్ తో ప్రజెంట్ చేస్తున్నారు. సుకుమార్ గారి ప్రీవియస్ మూవీస్ కంటే ఈసారి పార్ట్ 2 స్ట్రాంగ్ రైటింగ్ అండ్ ఈవెన్ టెక్నికల్ గా సాలిడ్ మేకింగ్ ని మనం విట్నెస్ చేయబోతున్నాం. సుక్కు ట్రేడ్ మార్క్ డైలాగ్స్ ఈసారి ఇంకా గట్టిగా బేలాయి. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా టాలీవుడ్ లో ఇండియా వైడ్ గా ఆ రేంజ్ క్రేజ్ అండ్ స్టార్డమ్ నార్త్ వాళ్ళని థియేటర్స్ కి పుల్ చేసే యాక్టర్ అల్లు అర్జున్ మాత్రమే. క్యారెక్టర్ లో ఉండే సీరియస్ డ్రామాతో పాటు ఎట్ ద సేమ్ టైం ట్రైలర్ లో ఎండింగ్ లో ఉన్న వైల్డ్ ఫైర్ అలాంటి ఫన్ ఎలిమెంట్స్ ని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ ట్రైలర్ లో బీజిఎం చాలా బాగుంది. మొత్తానికి ఈ పార్ట్ 2 లో మనం ఇంకా డీప్ లెవెల్ ఎమోషన్ ని, చాలా క్రూయల్ ఈవిల్నెస్ ని అండ్ క్రేజీ ప్యూర్ మాస్ స్టఫ్ ని చూడబోతున్నాం. నాకైతే పార్ట్ 2 కి 1000 crores ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినప్పుడు కొంచెం అతిగా ఓవర్ గా లేపుతున్నారేమో అని ఫీల్ వచ్చింది. ఈ ట్రైలర్ తో గట్టిగా కమర్షియల్ గా ఈసారి సినిమా బాక్స్ ఆఫీస్ జాతిని దింగబోతుంది అని అర్థమయ్యింది. ఈ ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఛానల్ కి రీచ్ అస్సలు రావట్లేదు, మీ సపోర్ట్ చాలా అవసరం. వీడియో నచ్చితే లైక్ చేసి ప్లీజ్ కొంచెం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.